మంచిగా ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ కాలేజ్ డేస్లో? గోడలు దూకి సినిమాలు చూడడం అది అందరూ చేసేది. మాకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని నేను మా కాలేజ్ క్లాస్కి ఒక చిన్న విండో ఉండేది. జస్ట్ దుంకితే వెనకాల బాల్కనీలో దుంకి పడతాం అంతే, కాలేజ్ దాటం. అలా దుంకి ఫోటోలు దిగి పెట్టుకున్నాం అనమాట. మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఫీల్. నాది కాలేజీలో ఉన్నప్పుడు పోకిరి రిలీజ్ అయింది. హాస్టల్లో ఉండేవాళ్ళం. సో దాని ముందు రోజే బాలకృష్ణ గారిది వీరభద్ర సినిమా అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. అది రిలీజ్ అయింది. బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది. యాజ్ ఇట్ ఈస్గా మనం కాలేజ్ వాచ్మెన్కి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి బయటికి వెళ్ళిపోయి సినిమా చూసి వెనక్కి వచ్చాం. నెక్స్ట్ డే పోగిరి రిలీజు. మార్నింగ్ 6 o'clockకి ఫ్యాన్స్ షో వేస్తున్నారు. టికెట్ ప్రాబ్లీ 1000 or 2000 పెట్టి కొన్నాం. బాగానే 10 టికెట్లు కొన్నాం. సో కాలేజ్ నుంచి వెళ్ళాలి. మార్నింగ్ 4 o'clock అంటే 6 o'clock అంటే 4కే వార్డెన్ లేచి అందరిని లేపే ముందే మనం బయటికి వెళ్ళిపోవాలి. 4 o'clock యాజ్ యూజువల్గా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మనకి స్టైల్గా తీయండి అని ఇట్లా డబ్బులు పెట్టా. నాకు వద్దు అన్నాడు. అదేంటి అన్న అంటే సరే అని ఇంకప్పుడు ఉన్న కంగారులో 500 ఇచ్చా. నాకు వద్దు అన్నాడు. అదేంటి అన్న, నిన్న వార్డెన్ నాకు లిస్ట్ ఇచ్చాడు, ఈ 10 మంది రేపు కాలేజీలో నుంచి బయటికి వెళ్ళిపోయి సినిమాకి వెళ్తారు, ఈ 10 మందిలో ఎవడిపోయినా నీ ఉద్యోగం పోద్ది అని ఓ లిస్ట్ ఇచ్చాడంట. ఆ లిస్ట్లో ఫస్ట్ పేరు మీదే ఉంది సార్ అన్నాడు. సరే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంత బతులు పడుకున్నా పంపించాను. అసలు క్లాస్లో కన్నా జంప్ కొట్టడం ఫస్ట్ ఉంటాను. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని ఇంకా అప్పుడు ఆలోచిస్తుంటే కాలేజ్ బిల్డింగ్కి బయట గ్లాసెస్ ఉంటాయి ఫ్రంట్ సైడ్. ఏబీపీ వాళ్ళు ఏదో జనరల్గా ఇష్యూస్ అయినప్పుడు ఏదో రాయితో పగలు కొడితే అద్దం పగులుతుంది. నేను 2nd floorలో ఉండేవాళ్ళం. సో ఆ పగిలిన అద్దంలో ఉంచి కిందికి వెళ్ళడానికి బెడ్షీట్లు కట్టుకొని కిందికి వెళ్ళడానికి ప్లాన్ చేసాం. అలా బెడ్షీట్లు కిందికి వేసుకొని ఆ అద్దంలో నుంచి కిందికి వెళ్ళి పట్టుకొని వెళ్ళాం. పాపం సరే నేనంటే బాగానే వచ్చాం, కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి సగంలోనే అది వదిలేసిన కింద కాళ్ళు ఆనే. మా ఫ్రెండ్ ఒక అతను నాకన్నా మహేష్ బాబు ఫ్యాను. పాపం తను కిందికి వస్తున్నప్పుడు మిడిల్లోనే అది బెడ్షీట్ ఊడిపోయింది, కింద పడ్డాడు, కాలు దెబ్బ తగిలింది. పాపం కుంటుకుంటే సినిమాకి వచ్చాడు. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చాము. ఎలాగనే వాచ్మెన్ సార్ ఆఫీస్ రూమ్కి రమ్మన్నారు సార్ అన్నారు. ఆఫీస్ రూమ్కి వెళ్ళేసరికి ఒక 20 మంది లైన్ ఉంది. ఏంటంటే మార్నింగ్ షోకి సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కాలేజ్ నుంచి జంప్ అయ్యి సినిమాకి వెళ్ళిన వాళ్ళందరినీ నిలబెట్టి వార్డెన్ ఆబ్వియస్లీ ఫోన్ తీసుకొని వాళ్ళ ఇంటికి పేరెంట్స్కి కాల్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ముందు కూర్చొని సార్ సారీ సార్ ప్లీజ్ సార్ ఇంకెప్పుడు వెళ్ళండి సార్ వదిలేండి సార్ అని అడుగుతున్నారు. ఆయన ఏమో ఆబ్వియస్లీ అందరినీ బెదిరించడానికి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడాలు, వీడియో ఇక్కడ ఉన్నారు ఏడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. నా ముందు ఇంకొక 3-4 ఉన్నారు. నేను జస్ట్ ఇలా చూసా మామూలుగా. అరే నువ్వు ఇటు రారా అని పిలిచాడు. సరే అని వెళ్ళా. ఆబ్వియస్లీ సార్ సారీ సార్ ప్లీజ్ సార్ అని అంటే అంత ఓవర్ యాక్షన్ వద్దు, వెళ్ళే ముందు లేదా అన్నాడు. అదే సార్ ఇంకెప్పుడు వెళ్ళను సార్, ఇంకా చదువుకుంటాను సార్, సారీ సార్ ప్లీజ్ సార్ అది ఇది అని అంటే ఆల్రెడీ మీ ఇంటికి ఫోన్ చేస్తాను అన్నాడు. అవునా అన్నా అంటే చేశాను కానీ మీ డాడీ ఏంటి ఫోన్ చేసి మీ అబ్బాయి హాస్టల్లో లేడు, బయటికి వెళ్ళిపోయాడు, కనబట్టలేదు అంటే ఏముందండి ఈరోజు పోకిరి సినిమా రిలీజ్ కదా, మహేష్ బాబు ఫ్యాన్ కదా, ఎల్లుంటాడులే సినిమా అయిపోగానే వచ్చేస్తాడని సింపుల్గా ఫోన్ పెట్టేశారు. అప్పటి వరకు మన బాడీ లాంగ్వేజ్ సార్ అని అనుకున్నాను. అప్పుడు అవునా ఓకే సార్ అయితే అని. దాని తర్వాత మళ్ళీ 4 o'clockకి అవుటింగ్కి పర్మిషన్ అడుగుతారు. శ్రీ చైతన్య కాలేజ్లో అవుటింగ్కి పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి. అక్కడ కూడా క్యూ ఉంది. వెళ్ళా, నిలబడ్డా, పిలిచాడు మళ్ళీ. ఏం కావాలి అన్నాడు. సార్ హెయిర్ కట్ చేసుకోవాలి సార్ అన్న. బాగానే ఉంది కదా జుట్టు అన్నాడు. లేదు సార్ చదువుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళి హెయిర్ కట్ చేసుకొని వస్తాను సార్. సినిమా చూసావు కదా పొద్దున అన్నాడు. మళ్ళీ చూస్తాను సార్. ఫస్ట్ షో ఒకటైనా సెకండ్ షో ఒకటినా అంటే టికెట్ దొరికితే అది కూడా చూసి వస్తాను సార్. ఇంకా సర్లే ఇంకా మ్యాటర్ ఓపెన్ అయిపోయింది కదా నా సంతకం పెట్టి పంపించారు. ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి మీ దగ్గర ఏం మిగలలేదు కూడా, ఇంకా ఇంట్లో కూడా తెలిసిపోయింది. మీరు ఇలాగే సైలెంటా?
నేను సినిమాల విషయంలో ఇలాంటివి సేమ్ థింగే, కాకపోతే అదే సేమ్ హాస్టల్ వార్డెన్ కనపడకుండా వెళ్ళాలన్నమాట. అంటే స్టడీ అవర్స్ ఉంటాయి కదా, మీరు ఎవరు ఇంట్లో ఉండి చదువుకోలేదా? ఇంట్లో ఇంట్లో మా టార్చర్ తట్టుకోలేక పంపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడా చదువుకోలేదు, ఓన్లీ స్లిప్స్. ఓహో, ఓన్లీ స్లిప్స్. ఓకే. సో అలా వెళ్ళినప్పుడు అతడుకి అనుకుంటా, అతడుకి వెళ్ళాం. మొత్తం మహేష్ బాబే ఇక్కడ. ఎస్, నేను కూడా మనిషి. అదే నువ్వు కూడా. ఓకే. సో అతడుకి వెళ్తే యాక్చువల్గా మేమిద్దరం, నా ఫ్రెండ్ ఉంటాడు అనమాట నాగేంద్ర అని, ఇంకొక అతను, మేమిద్దరం వెళ్ళిపోయాము ఎవరికి తెలియకుండా అనుకున్నాం. కట్ చేస్తే మా కొద్దిసేపటి తర్వాత మా ముందు కెమిస్ట్రీ సార్ కూర్చొని ఉన్నాడు అనమాట. సో మేమేం చేసాం, ఇలా ఆల్రెడీ చూసాం సినిమా, చూసి ఇలా కింద దాక్కొని చూసి ఇంటర్వల్ అదే క్లైమాక్స్ ముందే వెళ్ళిపోయాం తెలుసు కాబట్టి. సో నెక్స్ట్ డే ఏంటంటే ప్రిన్సిపల్ ఒక్కొక్కరి పేరు చెప్తున్నారు, మాతో పాటు ఇంకో 20 మంది వచ్చారు సినిమాకి కాలేజీలో. సో మా పేరు పిలవట్లేదు, అమ్మ దొరికి సెట్ మనం ఎవరికి దొరకలేదు అనుకుంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పైకి లేపి, నిన్న పని ఉండి వెళ్ళిపోయాను రా నేను, మీ ఇద్దరు కూడా వెళ్ళారంట కదా అని లేపారు. లేపి అందరూ చూస్తున్నారనమాట. సరే డైలాగ్ చెప్పు సినిమాలో అని చెప్తున్నా చెప్తుంటే అలా కాదు మహేష్ బాబు లాగా చెప్పు అని. మహేష్ బాబు లాగా చెప్పమంటే ఆయన ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇది నాయుడు గారు, అది అమ్మో అదే ఇప్పుడు నేను చెప్పలేదు. సో అది చెప్పినందుకు ఎక్కువ కొట్టారు. ఇక్కడ లేరు, ఇక్కడ కెమిస్ట్రీ సార్ లేడు కదా, చెప్పండి ఎందుకు సార్ ఆ డైలాగ్ చెప్పినందుకు ఎందుకు అంటే ఎగ్జామ్ రాసాం ఎవరు దొరకమని, మేము దొరకలేదు కాన్ఫిడెంట్గా అటు ముందు ఉందంటే నేను వెనక్కి కూర్చున్నాను అనమాట. ఇలా దొరకలేదురా మనం ఎగ్జామ్ రాయటం కంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. వచ్చాడు ఆయన వచ్చి ప్రిన్సిపల్ వచ్చి లేపాడు ఫస్ట్ నన్ను. సో ఓకేలే అనుకున్నా, అందరూ ఉన్నారనమాట అప్పుడు, కో ఎడ్యుకేషన్ మాది. సో ఇలా డైలాగ్ చెప్పు అంటే అమ్మాయిల ముందు చాలా పరువు మ్యాటర్స్ అనమాట. చెప్పు అంటే సరే ఇప్పటికే పరువు పోయింది, చెప్పపోతే కొడతాడేమో అని నాయుడు గారు ఇలా అన్నప్పుడల్లా పట్టిమని పడేది అనమాట. అలా చాలా నాయుడు గారులు అయినాయి, చాలా దెబ్బలు పడ్డాయి అనమాట. సో అది ఎక్స్పీరియన్స్. చాలా గట్టిగా అప్పుడు విన్నారైతే. చాలా గట్టిగా. ఓకే. నువ్వు అతడు సినిమాకి వెళ్ళావా? గోడలు దుక్కెళ్ళావా? గోడలు దూకెళ్ళలేదు, నార్మల్గానే వెళ్ళింది. అప్పుడు పోకిరి టైంకి అట్లా వెళ్ళింది, పోకిరి కాలేజ్కి వచ్చాము అందులో ఇప్పుడు స్కూలే. సో ఇట్లాంటి మంచి జ్ఞాపకాలు, దెబ్బలు తిన్న జ్ఞాపకాలు ఏం లేవన్నమాట. దెబ్బలు మా నాన్న దగ్గర తినేవాడిని, కాలేజీలో కూడా కొట్టేవాళ్ళు, ఇంటర్ వరకు కొట్టేవాళ్ళు, డిగ్రీ నుంచి. కొట్టకపోతే అడగాలి. అవును, కొట్టుకుని ఎందుకుంటారు మరి మనం చేసే. నీకు నాకు అలాంటి ఏం లేవనుకుంటా కదా, లేవు. ఓకే. కళాకారుల ఫ్యామిలీ కదా, ఫ్యామిలీతో నీట్గా వెళ్ళి వచ్చేదాన్ని అంతే. ధీరజ్ గారు, మీరు ఈ ఫిల్మ్ సైడ్ రాకపోతే అసలు ఏం చేసేవాళ్ళు? ఫిల్మ్ సైడ్ వచ్చాను డెఫినెట్గా, ఇంకో దారే లేదు. మేము రకరకాలు అనుకున్నాను, నేను టీచర్ అనుకున్నా, నేను తర్వాత సాఫ్ట్వేర్ అనుకున్నాను. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు సరిగ్గా రాసేవాడిని కాదు. సర్లది దీంతో పెద్ద పని ఏమన్నా, మనం అలానే సినిమాకి వెళ్ళిపోతున్నాం కదా అని అలా. ఆ క్లారిటీ ఉండాలి సార్ అందరికి. అది లేకే 4 ప్రొఫెషన్లు అనుకొని లాస్ట్కి ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవుతుంటాము. మీరు డైరెక్షన్ అంటే 10th క్లాస్ వరకు సీరియస్గా క్రికెటర్ని అయిపోదాం అనుకున్నా. క్రికెటర్. ఓకే. మీరు బాగా ఆడతారని కూడా విన్నా నేను. ఆడతాను. బాగా ఆడతారు, బాగా దెబ్బలు తెలుచుకుంటాడు అనమాట. మన అమ్మ మహేశ్వర రూపస్ షూట్కి ఇక్కడ మేము ఉంటాం, ఎక్కడో అవుట్ ఫోకస్లో జూనియర్స్ ఎవరో క్రికెట్ ఆడాలి, ఎక్కడో వాళ్ళు కనపడతారు లేదనేది కూడా డౌట్. అక్కడ ఈయన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనమాట. అంటే అక్కడ వచ్చి ఫాస్ట్ బౌలింగ్ వేసి అలాగే పడ్డాడు, చెయ్యలు విరిగిపోయింది. అలా కూడా క్యారెక్టర్ చేశాడు నరేష్ గారు, కట్లేస్తున్నట్టు. ఇంకోసారి చూడాలి, అక్కడ ఉన్నారనమాట. అవునా, యాక్ట్ చేశారు? నాకు తెలియదు. లేదు, జూనియర్ కింద చేశాను. చేసా కనపడ్డా. మీరు హీరోనే చేశారు కదా, అదేదో చిన్నప్పుడు అయిపోయిందండి. ఏదైనా ఏంటండి, చేశారు కదా పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్. యాక్చువల్లీ ఆ సాక్ష్యాలు ఎక్కడ దొరకకుండా చాలా జాగ్రత్తగా అన్ని చోట్ల క్లీన్ చేసుకున్నా. కట్ చేస్తే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడే ప్రతి ఒక్కరు అది గుర్తు చేసి అది ఆడడం స్టార్ట్ చేసి మాకు అలాగే తెలిసింది. అసలు మా ఆవిడకి కూడా చెప్పలేదండి, నేను ఇందులో దాచుకున్నాను అది. ఇప్పుడు ఈ మధ్య అన్ని బయటకు వచ్చేసి ఇప్పుడు అందరూ అంటే షెల్ఫ్ ఫీల్ అయ్యి చెప్పలేదు అంతే. ఇంట్లో కూడా తెలియదా? ఇంట్లో కూడా తెలియదు, నాకు కూడా చాలా రోజులు తెలిసింది అనమాట. అంటే మీకు ఎట్లుండే ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు మేము చేస్తుంటే మీరు చూడడం అది వేరు, మీరు చేయడం బేసికలీ
చిన్నప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే అందరికి తెలిసింది ఒకటే, యాక్టింగ్ అయితే అనుకుంటారు. ఇంకేం తెలియదు వెనకాల వేరే క్రాఫ్ట్స్ కానీ అసలు ఏవి, అసలు మన నాలెడ్జ్ ఏంటి, మనకి ఏది ఇష్టం మనకేం అర్థం కాదు. అప్పుడు యాక్టింగ్ అనుకుని వచ్చా. అలా ఒక 3 సినిమాలు చేశాక అప్పుడు అసలు రియల్గా సినిమా అంటే ఏంటో అర్థమైంది. 3 సినిమాలకు చేశారా హీరోగా? చేశాను. ఒకటే అనుకున్నాం మేము. అదే అలా చేస్తాం, అలా అలా జరిగిపోయింది. అంత జరిగిపోయింది. సో ఎలా ఉండే హీరోగా మీకు? అది చాలా కష్టం అనిపించింది. అంత ఫోకస్డ్గా ఉండాలి, మన మీద మనం టైం పెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి, తినడం మానేయాలి, డైట్ చేయాలి, రాత్రి అయితే పడుకోవాలి తొందరగా, లేట్ నైట్ సినిమాలు చూడలేము, ఏమీ చూడలేము. ఇంకా అంటే మరీ ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకో నాకు మల్టిపుల్ థింగ్స్ మీద వర్క్ చేయడం ఇష్టం ఒకేసారి. సో అందుకే అదే ప్రొడ్యూసర్ అయితే 2 సినిమాలు కూడా ఒకేసారి చేయొచ్చు కదా. ఒకటి ఏదో పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటే ప్రీ ప్రొడక్షన్లో ఉండడం, ఏదో మల్టిపుల్ థింగ్స్ మీద చేయొచ్చు. అండ్ ఎందుకో ప్రొడక్షన్ మారిపోయింది మధ్యలో. యాక్చువల్లీ డైరెక్టర్ అవుదాం అనుకోలేదు, బట్ ఇప్పుడు రవితేజ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి హీరో అయ్యారు. అక్కడ తమిళ్లో విశాల్ గారు అలానే చేసి వచ్చారు, సిద్ధార్థ్ గారు అలానే చేసి వచ్చారు అని, సరే మనం యాక్టింగ్ నేర్చుకోవాలి, యాక్టర్ అవ్వాలి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం ఫస్ట్ అని. అది యాక్చువల్లీ ఒక 2 మూవీస్ యాక్ట్ చేసిన తర్వాతే అనుకొని మా బావ వంశీపైడిపల్లి దగ్గరికి వెళ్ళి బృందావనం అప్పుడే ప్రాజెక్ట్ ఓకే అయింది, వెళ్ళి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను అడిగా. అవునా ఎందుకు అంటే లేదు తెలుసుకుందామని. అంటే నువ్వు డైరెక్టర్ అవుతావా అన్నాడు. అప్పటికే యాక్ట్ చేశా. అంటే మొన్నటి వరకు యాక్టింగ్ అన్నాడు, ఏంటి డైరెక్టర్ అని. నువ్వు డైరెక్టర్ అవుతావా అని అడిగాడు. కాదు ఊరికే తెలుసుకుందామని, డైరెక్టర్ ఏం అవ్వను, జస్ట్ తెలుసుకుందాం అని అంటే అప్పుడు ఆయన చెప్పారు, డైరెక్టర్ అవ్వాలనేది చాలామందికి లైఫ్ ఒక కెరియర్, వాళ్ళ లైఫ్ అంబిషన్ అది. సో డైరెక్టర్ అవ్వాలి అంటే ఎక్కడో చోట సినిమాలో పనిచేయాలి. ఆబ్వియస్లీ బృందావనం లాంటి ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఆపర్చునిటీ కోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాల్యుబుల్ థింగ్ నువ్వు ఓన్లీ ఏదో నేర్చుకుందామనో లేదంటే చాలా సిల్లీ రీజన్స్ కోసం చేయకూడదు, అది ఇంకొకటి లైఫ్. సో నీకు లేదు ప్లేస్, బయటకు వెళ్ళిపోవడం పంపించు. ఓకే శివాని, మీది ఆల్రెడీ సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, మంచి ఏమంటారు, నీకు ప్రాపర్ ఫ్రీడమ్ ఉంది, యూ కెన్ డూ వర్క్ అవుట్ సైడ్. కానీ నీకు సంగీతం వచ్చు, డాన్స్ కూడా వచ్చు కదా, ఏంటి క్లాసికల్ కూచిపూడి. ఈ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేయకపోయి ఉంటే నువ్వు సంగీతం టీచర్ లాగానే కంటిన్యూ అయిపోయేది. అవును, డెఫినెట్లీ. కూచిపూడి క్లాసెస్ సైమల్టేనియస్లీ. ఫ్యూచర్లో అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? స్కూల్ ఉంది, చాలా ఉంది. ఒక నాకు ఫస్ట్ అడ్మిషన్ అకాడమీ పెట్టాలని చాలా ఉంది. అంటే మా అమ్మమ్మ అయ్యో వేసేసారు నాకు. అంటే పిల్లలే జాయిన్ అవ్వాలా? అలా ఏం లేదు యాక్చువల్లీ. లేదండి, జాయిన్ చేసుకోవాలి. అవును జెంట్స్ కూడా చేస్తారు కూచిపూడి, భరతనాట్యం. మా అమ్మమ్మ షీ ఓన్స్ అన్ అకాడమీ అనమాట, ఆహ్లాదిని ఆర్ట్స్ అకాడమీ అని, ఇక్కడ గాంధీనగర్, హైదరాబాద్లో. సో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రెజెంట్లీ, బట్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, సింగింగ్, అన్ని ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి అందులో. సో అది కంటిన్యూ చేయలేకపోతున్నామమ్మ. సో నాకు అనిపించింది అది. లేదండి నేను చేస్తానండి సినిమాలో. ఎప్పటికైనా ఆఫ్టర్ 40s 50s ఆఫ్టర్ రిటైర్మెంట్ నాకు ఒక అకాడమీ పెట్టాలని చాలా ఉంది. ఓకే, దాన్ని హోల్డ్లో పెట్టి దాన్నే కంటిన్యూ చేయి. అమ్మమ్మ లెగసీ లాగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేదు. సో ఎట్లుంటుంది, మనకి సినిమాలలో చూపిస్తారు కదా ఒక సంగీతం ఫ్యామిలీ అంటే ఇంట్లో వెరీ కట్టుబాట్లు ఉంటాయి, లేదా సంగీతం ప్రాక్టీసింగ్ నడుస్తూనే ఉంటుంది ఇంట్లో, సంథింగ్ లైక్ దట్. ఎలా ఉంటుంది మీ ఇంట్లో? ఎలా ఉంటుంది అసలు జనరల్గా నార్మల్ డే అనేది ఎట్లా స్పెండ్ చేస్తారు? వెరీ పీస్ఫుల్. సో మ్యూజిక్ నడుస్తుంటుందా? అంటే పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, మా మదర్ పాడతారు, బట్ ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. అలా దేవుడి రూమ్లో అగరబత్తీలు పెట్టి, బాల్కనీలో మార్నింగ్ కాఫీ, యోగా. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ సౌండ్స్ అవన్నీ ఏమి ఉండదు అనమాట. వెరీ పీస్ఫుల్, వెరీ ప్రశాంతంగా. ఇంటికి వెళ్తేనే గుడికి వెళ్ళినట్టు ఉంటుంది. ఒకసారి ఇంటి దగ్గర మొత్తం అగరబత్తులు వచ్చి ఏంటి దేవుడి బొమ్మలు అన్నీ ఉండి వెనకాల ఓం అనేది వినపడతా రావాల్సిన ఇల్లు కాదు. అంటే ఎప్పుడు
ఒకవేళ ఏదైనా బ్యాడ్ వైబ్లో ఉన్నా కానీ ఇంటికి వెళ్ళంగానే కంప్లీట్ పాజిటివ్ సో హోమ్ ఇస్ వెరీ హ్యాపీ ప్లేస్ ఫర్ మీ. ఫాదర్ సపోర్ట్ అంతా యా చాలా చాలా గుడ్. మనకి ఇలాంటి కళలు ఏమైనా ఉన్నాయా డైరెక్ట్గా? ఇలా స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎన్సీసీ జాయిన్ అవుతాను, డాన్స్ చేస్తాను, అసలు ఏం కళలండి అనే దగ్గరనే పడిపోయింది అక్కడ గేట్. కాదు, యాక్చువల్లీ డ్యాన్స్ అంటే గుర్తొచ్చింది. అసలు నాకు సుహాస్ది డ్యాన్స్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మామూలుగా మన సినిమా అప్పుడు సరే డ్యాన్స్ బాగా చేశారు అది ఇది అనుకున్నాం. ఓ రోజు చెప్పారు సుహాస్ సందీప్కి ఫోన్ చేస్తే, బ్రో అంటే కాల్ మాడుతుంటే బ్రో మీడు ఇరగదీస్తున్నాడు ఇక్కడ అన్న. ఆ డ్యాన్స్ ఇరగదీస్తాడు, ఆ డాన్సరే కదా అన్నాడు. అవునా అన్న. అసలు ఆ డ్యాన్స్ స్టోరీ ఏంటి, డాన్సర్గా ఏంటి, అసలు డాన్స్ ప్రాక్టీస్ చేశారా ఏంటి అది చెప్పండి. అవునా? అది కాలేజ్ డేస్. మరి చెప్పొచ్చు కదా. చెప్పాను చాలాసార్లు చెప్పాను. ఎవరికో చెప్పి మళ్ళీ నాకు చెప్పాను కదా అని నామో అని చూస్తే. నాకు అంటే నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా ప్రేమికుడు. ఓకే. అప్పటి నుంచి నాకు ప్రభుదేవ గారు అంటే అసలు ప్రాణం. అంటే ఆయన ఏం స్టెప్పులు వేసిన ముకాబులా పాట అప్పుడు యాస్టీస్గా వేసేవాడిని అనమాట. నువ్వు చెప్తుంటే నాకు సినిమా కళ్ళ ముంగట కనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ సినిమా. అవును, అట్లా డ్యాన్స్ ఆ సినిమా అప్పటి నుంచి అలవాటు. తర్వాత వచ్చింది ఏ సినిమా వచ్చినా, చిరంజీవి గారి సినిమా ఏది వచ్చినా ఏమొచ్చినా డ్యాన్స్లు చూసి మన స్కూల్లో ఇట్లా వేసేవాడిని స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్లా. తర్వాత మధ్యలో డీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేను కూడా వెళ్తా కొరియోగ్రాఫర్గా ఇంటర్మీడియట్లో అనుకున్నా అదే ఫిక్స్ అయిపోయి డిగ్రీకి వచ్చేవాడికి నేనే కొరియోగ్రాఫ్ చేసేవాడిని మా కాలేజీలో అందరికీ. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను. తర్వాత ఇంటర్వ్యూ చూసాయి, 5 ఏళ్ళు కొరియోగ్రఫీ చేయాలి, అసిస్టెంట్ చేయాలి, తర్వాత అందులో వెళ్ళాలి మెంబర్షిప్, అదేదో చాలా ఇయర్స్ ప్రాసెస్ కనపడింది. వద్దు నాకు ఇది. కొరియోగ్రాఫర్ నుంచి దేనికి షిఫ్ట్ అయ్యో? యాక్టింగ్ కూడా ఉండేది. డిగ్రీలో కూడా థియేటర్ చేసేవాడిని ఉండేది, కానీ ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఆ టైంలో. ఓకే. డాన్స్ చేస్తే ఎక్కువ మంది చూసేవాళ్ళు కదా అప్పుడు. అప్పట్లో టీవీలో స్క్రోలింగ్ వచ్చేది కదా, యాక్టర్స్ అవ్వాలంటే పలానా నంబర్స్కి కాల్ చేయండి, పలానా దగ్గర ఆఫీస్ ఉంటుంది అని. నేను అనుకునేదాన్ని, నా చదువు అయిపోయినాక ఒకసారి ఫోన్ చేసి ఒకసారి పోయి కలుద్దాము, ఎట్లుంటుందో చూద్దాము అని. కానీ మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు. సో డెఫినెట్ గా మనకి ఇంట్లో అలా ఉండదు, మోసుకొని చదువుకోవడాలే. మొన్న ఒక వీడియో చూసా, మీరు రాజమండ్రి కాకినాడ కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలందరూ కిందికి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి డాన్స్ చేయించారు. మీరు మళ్ళీ సిగ్గుపడుతూ మీరు వెళ్ళిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి డాన్స్ చేయించడం. వాళ్ళు అక్కడ వేరే పాట ఏదో పెట్టారు, వాళ్ళు ఇబ్బంది పెట్టి అమ్మాయిల దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి కాళ్ళలో పట్టుకోవటం, అలా ఇంక మనం ఫ్రీగా ఉండలేము. కాళ్ళు పట్టుకోవటం ఇలా అంటున్నారు, అలా అంటారు, వెళ్ళిపోతాను బాబు. అబ్బాయిలు వచ్చుంటే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరుకుని ఇలా అంటున్నారు, అది ఇప్పుడు ఎందుకు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారని దిగిపోయారు.